కలుగుతుందా? వాళ్ళకి ఏమన్నా మేలు కలుగుద్దా? వాళ్ళకేమీ కలగదు, మనకే కలుగుతుంది. ఎందుకంటే ఇందాక చదువుబడిన వాక్యములో 90వ సంకీర్తన చివరి భాగంలో మనం చూస్తే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. ఇవి రెండు విషయాలు చాలా మరి అమూల్యమైన విషయాలు. జ్ఞాన హృదయం కలగాలి. ఎందుకు? మన ముందు మనతో కలిసి జీవించిన వాళ్ళు మన ముందు ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోతూ ఉంటే మరి మనకి కలగాల్సిన జ్ఞాన హృదయం ఏంటి? నేను కూడా ఏదో ఒక రోజున ఈ లోకయాత్ర ముగించవలసిన వాడనై ఉన్నాను దేవా, సో నా దినాలు లెక్కించడానికి నాకు నేర్పించుము. అది చాలా ప్రాధాన్యమైన అంశం. ఈ లోకంలో మనం చాలా బిజీ లైఫ్లో ఉన్నాం. బిజీ లైఫ్ చాలా అసలు మనకి ఎక్కడ తీరుబడి ఉండదు. ఉదయం లేచినప్పటి నుంచి పని పని పని, చదువుకునే వారికి చదువు, ఉద్యోగస్తులకి ఉద్యోగం, మరి హౌస్ వైఫ్స్కి అయితే ఇంట్లో నా బిడ్డలకి క్యారేజ్గా ఉండడం, భర్తకి క్యారేజ్గా ఉండడం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బట్టలు తుక్కోవడం, ఈ పని ఆ పని ఆ పని ఈ పని. ఈ పనులన్నింటిలోనూ మనం సర్వసాధారణంగా మర్చిపోయేది ఏంటంటే దేవుణ్ణి మర్చిపోతుంటాం. ఒక రోజు గడిచిపోయిందంటే దాని అర్థం ఏంటి? మనం ఒక మెట్టు పైకి ఎక్కాం, అలా 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 ఎక్కితే ఏదో ఒక రోజు అక్కడికి చేరిపోతాం అన్నమాట. ఒక రోజు గడిచిందంటే మన రోజులో, మన ఆయుష్లో ఒక రోజు తరిగిపోయింది. మనం మర్చిపోతుంది ఏంటంటే సంవత్సరం మొన్నే సంవత్సరం న్యూ ఇయర్ జరిపేసుకున్నాం చాలా హ్యాపీగా. కొత్త సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి హ్యాపీ న్యూ ఇయర్? ఒక సంవత్సరం అయిపోయింది మన జీవితంలో. మనం ఏం సాధించాం, ఏం చేస్తున్నాం, దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం, ఏమైనా చేయగలుగుతున్నామా, ఏం చేయలేకపోతున్నామా, ఏంటి మన స్థితి? అది ఇక్కడ రాయబడిన మాట. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయు దేవా, మా దినాలు లెక్కించడానికి మాకు నేర్పించుము అని భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇది యాత్రా కీర్తన అంటారు దీన్ని. మోషే గారు రాశారని చెప్తారు. ఈ కీర్తన ఎవరు రాశారు? మోషే గారు రాశారు. మోషే గారి టైంలో ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది, కానీ ఆయన ఇక్కడ వాక్యంలో రాస్తూ అంటాడు, నలుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? మనం జీవిస్తున్న ఈ జీవితం ఆయాసకరమైనది, దుఃఖకరమైనది అని మనం ఎంతమంది నమ్ముతాం? అందరూ నమ్ముతున్నారా? కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి మరణం అంటే ఎంతమంది జడుస్తున్నారు? మీరు ఎంతమందికి భయం ఉంది మరణం అంటే? నాకు భయం లేదు, అసలు మరణం అంటే భయం లేదు అనేవాళ్ళు చెయ్యొద్దనుకోండి. నాకు మరణం అంటే అసలు భయం లేదు కదా. మరణం అంటే ఏంటి? మరణం అంటే ఇక్కడ మనం కన్ను మూరుస్తాం, అక్కడ కన్ను తెరుస్తాం. ఎక్కడ? పరలోకంలో. అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, 24 పెద్దలు ఉన్నారు. అక్కడ వాతావరణం మనం వర్ణించలేము కదా. యెషయా గ్రంథంలో మరి 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా దర్శన రీతిగా చూస్తా ఉన్నాడు. మరి దేవుడు అక్కడ సింహాసనం మీద కూర్చుంటే సెరువులు కెరవులు అందరూ ఎగురుతూ పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలు చేస్తా ఉంటే అదంతా చూసి మైమర్చిపోయాడు కొంత సమయం. అప్పుడు సడన్ గా అతనికి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? అయ్యో, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య జీవించుచున్నాను, జనుల మధ్య జీవించుచున్నాను, నేను దేవుని ముఖాముఖిని చూచి తిని అమ్మో అని అప్పుడు భయపడ్డాడు. ముందు ఆ ప్రభావం అంతా చూసి, ఆ మహిమనంతా చూసి చాలా ఆనందపడ్డాడు. కానీ ఎప్పుడైతే తన స్థితి గుర్తొచ్చిందో వెంటనే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, నేను పాపిని, నేను అపవిత్రుడను, అపవిత్రమైన జనుల మధ్య జీవిస్తున్నాను, అపవిత్రమైన పెదవులు గలవాడను అని దేవుని సన్నిధిలో ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. అప్పుడు బలిపీఠం నుంచి కారు ఒకటి నిప్పుతో కారుతో నిప్పు తీసుకొచ్చి అతని పెదవులకు తాగించినప్పుడు ఇప్పుడు నువ్వు శుద్ధుడు అయ్యావని దేవుడు ఆయనతో చెప్పాడు కదండి. అంటే అంత గొప్ప స్థితి మనం కన్ను తెరిస్తే అక్కడ ఉంటాం. కానీ
మరణించడం అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు. మరణించడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. చాలా భయపడిపోతాం, చాలా బాధపడిపోతాం, చాలా దిగులు చెందుతాం. చిన్న అస్వస్థత రాగానే హాస్పిటల్ అంట పరిగెడతాం, ఎంత డబ్బన్నా ఖర్చు పెడతాం కదండి. క్రైస్తవ విశ్వాస జీవితం మరణానికి ఎప్పుడు కూడా భయపడకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తామనే నిరీక్షణ మనలో ఉండాలి కదండి. మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇంతటి నుండి ప్రభువునందుండి మృతులైన మృతులు ధన్యులని చెప్పి రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? ఇక్కడ ప్రభువునందుండి మృతునందిన మృతులు మాత్రమే ధన్యులు కదండి. ప్రభువునందుండి మృతులైన మృతులకి ఆ మృతి ఒక భయంకరమైన ఘటం కానే కాదు. ఆనందంగా వాళ్ళు వెళ్ళిపోతారు. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ధైర్యంగా ఆయన చెప్తా ఉన్నాడు. చావు నాకు లాభకరం, కానీ నేను బ్రతికి ఉండి ఇంకా అనేకులకు దేవుని పరిచర్య సువార్త చెప్పడం ఇంకా నాకు ధన్యత అని ఆయన అంటా ఉన్నాడు. కానీ మరణానికి ఆయన ఎప్పుడు భయపడలేదు. ఎందరో భక్తులు మనం చూస్తాం బైబిల్లో కదండి. చావుకి అస్సలు ఏనాడు కూడా వాళ్ళు భయపడలేదు. పేతురు గారిని పౌలు గారిని అట ఒకే రోజు చంపేశారు శరచ్ఛేదనం చేసి. ఈయన ఒకవైపు, ఆయన ఒకవైపు. వాళ్ళు భయపడలేదు. పౌలు గారికి శరచ్ఛేదనం, పేతురు గారికి సిలువ వేస్తామంటే నా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినట్లు నేను వేయబడడానికి నేను అపాత్రుడను, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని ఆయన అడిగి కోరుకుని అలాగ మరణించాడు. మామూలుగా సిలువ వేస్తేనే ఘోరమైన బాధ, భయంకరమైన బాధ. తలకిందులుగా వేస్తే ఆ బాధ ఇంకా వర్ణనాతి. కానీ వీళ్ళు కోరుకున్నారు అది. అంటే మరణం అంటే వాళ్ళకి ఏమాత్రము భయం లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు క్రీస్తుని ధరించిన వారు, పరిపూర్ణంగా ఎరిగిన వారు, క్రీస్తు వెంబడి వాళ్ళు నడిచిన వారు, క్రీస్తు సిలువలో మృతి పొందడాన్ని వీళ్ళందరూ చూచిన వారు కదండి. యోహాను సువార్తలో ఒకటి ఉంటుంది మాట, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో మాట ఉంటుంది. మరి నన్ను వెంబడిస్తున్నాను అని చెప్పేవాడు నేను ఎక్కడ ఉంటానో వాడు కూడా అక్కడే ఉండాలి. క్రీస్తుని వెంబడించేవాడు క్రీస్తు ఏ ఏ తావులు గుండా వెళ్ళారో ఆ తావులు గుండానే వెళ్ళాలి. అంటే క్రీస్తు ముళ్ళబాటలో కొండ మీద కాలుకి జోడు లేకుండా సిలువ మోసుకుని నడుస్తుంటే ఆయన వెంబడించేవాడు ఏసీ కారులో తిరగడం కాదు. వీడు కూడా ఆశ్రమాల గుండానే వెళ్ళాలి, వెళ్తాడు. ఎందుకంటే నా మార్గము ఇరుకైన మార్గం అన్నాడు ఆయన, విశాలమైన మార్గం అని ఆయన చెప్పలేదు. నా మార్గము ఇరుకైన మార్గం. అందులో ఏముంటది? శ్రమ ఉంటది, బాధ ఉంటది, వేదన ఉంటది, కష్టం ఉంటది, దుఃఖం ఉంటది కదండి. క్రైస్తవ విశ్వాస జీవితము ఆ శ్రమలతో కూడిన జీవితం కదండి. మరి దేవునితో ఆయన వెంబడి మనం మన జీవితాన్ని కొనసాగించాలంటే వీటన్నిటికీ కూడా సిద్ధపడి మనము ముందుకు సాగాలి కదండి. మరి అపోస్తలుడైన పౌలు దమస్కులో మరి యేసు ప్రభు వారితో ఆయనకి జరిగిన సంభాషణ తర్వాత గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడైపోయి నేలలో పడినప్పుడు మరి అననీయ అనే ఒక సహోదరికి దేవుడు దర్శన రీతిగా కనబడి, నువ్వు ఫలానా వాణి ఇంట తార్సువాడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతని మీద చేతులు ఉంచి అతని కోసం ప్రార్థన చెయ్యు అన్నాడు. అంటే ఈయన అన్నాడు, అయ్యో అతని దగ్గరికి వెళ్ళమంటున్నావేంటి? అతను నీ నామం ధరించిన బిడ్డలందరినీ చంపుతూ, శ్రమలు పెడుతూ, హింసిస్తూ, ఇక్కడ కూడా ఉన్న వాళ్ళని నానా హింసలు పెట్టడానికి అధికారికి తాకీదులు పుచ్చుకొని వచ్చాడు. అతని దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావేంటి అని అంటే, లేదు లేదు నువ్వు వెళ్ళు, అనేకులు ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనము, అతడు నా నిమిత్తమై ఎన్ని శ్రమలు పొందవలెనో నేను అతనికి చూపించాను అంటాడు ఆయన. అంటే ఆ శ్రమలన్నీ చూసి
వాటన్నిటికీ సిద్ధపడే పౌలు గారు పరిచర్యలోనికి వచ్చాడు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువారిగా కాక గురి వద్దకే ఆయన పరిగెట్టాడు, తన పరుగుని అడముట్టించాడు. అందుకే అంటాడు ఆయన, నేను క్రీస్తును పోలి నడుచుకునేలాగున మీరు నన్ను పోలి నడుచుకునడి అని. ఆ మాటలు మనం చదువుతాం కానీ వాటి యొక్క భావాన్ని మనం అంత డెప్త్ లో ఎప్పుడు కూడా గ్రహించడానికి ఇష్టపడం. దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. అయినా సరే కొన్నిసార్లు మామూలుగా చదువుకుని వెళ్ళిపోతాం అంతే. నేను క్రీస్తును పోలి నడుచుకునేలాగా మీరు నన్ను పోలి నడుచుకుంటే ఆయన జీవితం సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితం జీవించాడు పౌలు గారు. లేదు, నా నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడ్డాయి అంటాడు ఆయన. డేరాలు కుట్టేవాడు ఆయన కదండి. మరి అలాగా ఆయన పరిచర్యలో ముందుకు వెళ్ళాడు. మరి జాన్ గారు కూడా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇందాక చెప్పాడు సహోదరుడు, నాకు ఆ మాట చెప్తుంటే నాకు మనసుకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అన్నోళ్ళ ఇంటి దగ్గర నేను పెయింటింగ్ వేసి ఆ డబ్బుతోటి నేను ఏం చేశాను, పేదవారికి చీరలు కొని పంచాను. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. మనకున్న దాంట్లోనే మనం మన ఎదుట ఉన్న వారికి ఎంత చేయగలమో అంత చేయడం అనేది దేవుని ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుని ఎరిగినవాడు కాదు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. సో ఆ ప్రేమను మనం ఒకరి ఒకరు మనము చూపించగలగాలి. మరి మనం గమనిస్తే ఇందాక సహోదరులు యోసేపు గురించి చెప్పారు. యోసేపు ఎవరు? యాకోబు యొక్క కొడుకు. యాకోబు రాహేలు యొక్క కొడుకు కదండి. యోసేపు తన బాల్యదినములందే కళలు చూశాడు. ఏం కళలు? ఆయన పనకి ఆయన సమయం 12 పనులు 11 పనులు మొక్కుతున్నట్టు కలగన్నాడు. మళ్ళా తినకి సూర్య చంద్ర నక్షత్రాలు సలాం చేసినట్టు కలగన్నాడు. కలగని ఆ కళ భావాన్ని కళ అన్నదమ్ములతో తండ్రితో చెప్తే వాళ్ళు ఏమనుకున్నారు, ఏం ఫీల్ అయ్యారు? లోపల అసూయపడ్డారు. ఏంటి నీకు మేమందరం దండం పెట్టడమా మొక్కడమా అని ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి అతని మీద చాలా ఉక్రోషాన్ని అక్కసులు పెంచుకుని ఐగుప్తుకి అమ్మేశారు. కానీ ఏం జరిగింది? ఇతను అమ్మివేయబడిన తర్వాత అంటే ఇతను కన్న కళల గురించి నిరీక్షణ గలవాడై ఎదురు చూశాడు. కలగండి వెంటనే నాకు జరిగిపోవాలి అని అతను అనుకోలేదు. చేయని నేరానికి చాలా ఘోరమైన అవమానకరమైన నేరము మోపబడి జైలు పాలైపోయాడు. కీర్తన గ్రంథకారుడు రాస్తాడు, ఇనుము అతనిని బాధించింది అని రాస్తాడు. ఎవరిని? యోసేపుని. యోసేపుకి సంఖ్యలు వేశారు, ఇనుము అతన్ని బాధించింది అని అక్కడ వర్ణిస్తాడు భక్తుడు. ఆ చెరసాల్లోనే ఉంటూ దేవుడు తనకు ఏదైతే దర్శన రీతిగా చెప్పి చూపించాడో ఆ దర్శనం యొక్క నెరవేర్పు కోసం నిరీక్షణతో ఆయన ఎదురు చూశాడు కదండి. మరి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అతన్ని చెరసాలలోంచి బయటికి తీసుకొచ్చి ఐగుప్తుకే ప్రైమ్ మినిస్టర్ని ఆయన చేశాడు. ప్రధానమంత్రి సింహాసనం మీద కూర్చోబెట్టి, ఫరో నేను డమ్మి, మొత్తం అంతా ఇతనే చూసుకుంటాడు, ఇతన్నే అంత ఫైనల్ గా ఏదన్నా ముద్ర చేయాలంటే నేను ఎలా చేస్తాను అని అన్నాడు కదండి. దానికి ఎంతకాలం అతను కనిపెట్టాల్సి వచ్చింది? తన జీవితంలో చాలా సంవత్సరాలు కనిపెట్టాడు. ఎన్ని నిందలు అవమానాలు ఎదురైనా సరే ఓర్పుతో దేవుని అందల నిరీక్షణతో కనిపెట్టాడు. అలాగే దావీదుకి బాల్యమందే రాజుగా అభిషేకం అయిపోయింది. సమూయేలు వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళి అభిషేకించాడు రాజుగా. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత రాజు అయ్యాడు? ఈ మధ్యకాలంలో సౌలు ఇతన్ని ఎంత బాధ పెట్టాడు, తరివితే కోటలంట గుట్టలంట, కాలుకు జోళ్ళు ఉన్నాయా లేవా, నేవు లేకుండా పరుగులు 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 పరుగులు. కానీ ఎప్పుడు కూడా అదేంటి దేవా, నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తానన్నావు, నా బతికేటి ఎలా ఉంది, నన్ను ఎలా తరుగుతున్నాడు, నేను ఎలా పరుగులు పెడుతూ పారిపోతున్నాను అని ఎప్పుడు కూడా అడగలేదు. కనిపెట్టాడు. దేవుడు సమయం, ఆయన సమయం వచ్చినప్పుడు ఆ కార్యం నెరవేరుతుంది. అలాగే జాన్ గారి విషయంలో కూడా ఆ నెరవేర్పు, ఆ సమయం వచ్చినప్పుడు
దేవుడు ఆ బిడ్డను పట్టుకుని మరి మీ మధ్య మరి ఒక గొప్ప సేవకునిగా మరి క్రీస్తు నామం ఎరగని వారికి ఆయన్ని పరిచయం చేసే వ్యక్తిగా దేవుడు బిడ్డను వాడుకుంటున్న రీతిని బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇవాళ ముఖ్యమైన అంశం ఏంటంటే జ్ఞాపకార్థ కృతజ్ఞతాస్తుతి కూడిక కదండి. మన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా మన దినాలు కూడా లెక్కించుకోవడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇందాక చెప్పిన ప్రకటన గ్రంథంలోని మాట, ఇంతటి నుండి ప్రభువు నందుండి మృతులైన మృతులు ధన్యులని రాయను. ఇందాక చదివిన దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా అమ్మా సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియబడకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, చాలా ఎవరినందు నిద్రించిన వారిని, యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ముందు వెంట పెట్టుకుని వచ్చును. ఎవరి యందు మృతి పొందాలి? యేసునందు నిద్రించిన వారు దశలోనికైలో కూడా రాశారు. ప్రకటన గ్రంథంలో కూడా ప్రభువునందుండి మృతులైన మృతులు ధన్యులని చెప్పి ఆయన రాస్తా ఉన్నాడు. మరి ప్రభువునందుండి మృతి పొందడం అంటే ఏంటి? ప్రభువునందుండి మృతి పొందడం అంటే రోమపత్రికలో మనం ఒకసారి చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము నేను చదువుతున్నానమ్మా, 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఏం ఎరుగుతున్నాం అమ్మా? మనం ఏం తెలుసుకుంటున్నాం ఈ మాట ద్వారా? మన పాప శరీరం, మన ప్రాచీన స్వభావము ఏం జరగాలి? అది మనం ఏం చేయాలి? ఆయనతో కూడా సిలువ వేయబడడానికి మనం దాన్ని అప్పగించాలి. మన ప్రాచీన స్వభావం, మన పాప స్వభావం. అప్పుడు ఆయనతో కూడా మనము సిలువ వేయబడతాం. మనం మృతి పొందినట్టు అన్నమాట. అంత మనము మన ప్రాచీన స్వభావాన్ని, మన ప్రాచీన స్వభావం అంటే పాత ఆదాము స్వభావం, మొదటి ఆదాము స్వభావం, అది పాప స్వభావం. కాబట్టి ఆదాము యొక్క స్వభావం ఏంటి? రక్షించే స్వభావం, విమోచించే స్వభావం. సో కడపటి ఆదాము స్వభావం ఏదైతే మనలో ఉందో ఆ ప్రాచీన స్వభావాన్ని మనకు మనమే ఇష్టపూర్వకంగా క్రీస్తుతో కూడా సిలువ వేయబడటానికి అప్పగించాలి. అప్పగించినప్పుడే మనం క్రీస్తుతో కూడా చనిపోయిన వారముగా ఉండగలుగుతాం కదండి. మనం క్రీస్తుతో కూడా చనిపోతే అప్పుడు ఏం జరుగుతుంది? క్రీస్తు చనిపోయి మృతుల్లో ఉండిపోయాడా? లేదు. 3వ దినాన ఆయన మళ్ళా పునరుత్థానుడై తిరిగి లేచాడు. అప్పుడు ఏమవుతాం? మనం కూడా ఆయనతో, ఆయన పునరుత్థానమందు మనము కూడా పునరుత్థానులమై ఆయనతో కూడా లేపబడతాం. అప్పుడు మనం ఎక్కడుంటాం? ఆయనతో కూడా ఉంటాము. ఇది మన నిరీక్షణ. ఇట్టి నిరీక్షణ మనమందరం కూడా కలిగి ఉండాలి. మన పాత స్వభావాన్ని, మన ప్రాచీన స్వభావాన్ని మనంతట మనమే సిలువకు అప్పగించే వారమిగా ఉండాలి. అంటే సిలువకు కొట్టేయాలి వాటిని. మనలో ఏదైతే పాత స్వభావము, పాత నైజము, ప్రాచీన స్వభావము, పాప నైజము, వీటిని మనము సిలువలకు కొట్టేయాలి. ఎందుకంటే పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడనే వాక్యం ఉంటుంది కదండి. పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. కాబట్టి ఎందుకంటే మన పాపాలే, ఈ పాపాన్ని, నా పాపాన్ని నేను
ఆయన ఎదుట ఒప్పుకుని వాటిని సిలువుకి అంటగొట్టాలి, అంటగొట్టేయాలి దాన్ని. మళ్ళీ అది మన జీవితంలో రిపీట్ కావడానికి లేదు, వీలు లేదు. ఆ నిరీక్షణ మనము కలిగి ఉండాలి కదమ్మా. అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉంటే అప్పుడు మనము ప్రభువునందు నిద్రించిన వారమైనా లేకపోతే ప్రభువునందు నుండి మృతి పొందిన వారమైనా ఆ జాబితాలోనికి మనము చేర్చబడతాం కదండి. లేకపోతే క్రీస్తుకి మనకి కూడా ఏ సంబంధం కూడా లేని వారంగానే మనము ఉండిపోతాం. క్రీస్తు మన కొరకు మృతి పొందేనని మనము నమ్మినట్లయితే మనము ఆయనతో కూడా సిలువ వేయబడిన అనుభవంలోనికి మనము వెళ్ళగలగాలి. అప్పుడే క్రీస్తు పునరుత్థానంలో కూడా మనము సహానుభవం గలవారమై ఆయనతో కూడా మనము లేపబడతాం కదండి. మరి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో ఒక వచనం చదువుతున్నాము. మొదటి వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. గుడారం అంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. గుడారము అంటే టెంపరరీ, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ హౌస్. మనం పెళ్లికి టెంట్ వేయించుకుంటాం ఇంటి ముందు కదండి, టెంట్ ఆ ఒక్కరోజుకే. మళ్ళా మరుసటి వచ్చి వాడు ఇప్పి పట్టుకెళ్ళిపోతాడు. మన జీవితం కూడా అదే. మనము ఈ లోకానికి యాత్రికులుగా వచ్చాం. ఈ లోకం మనకి శాశ్వతము కాదు. యాత్రికుడు ఏం చేస్తూ ఉంటాడు? ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేస్తూ ఉంటాడు కదండి. ఆయన గమ్యం చివరిగా ఆయన గమ్యం వస్తుంది ఒక రోజున. అది ఆయనకి నిత్యమైన నివాసంగా ఉంటుంది. అలాగే ఈ గుడారమైన నివాసం అంటే మరి వాక్యంలో ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపం ఎక్కడ ఉంది? ఈ గుడారంలో, ఈ గుడారం లోపల ఉన్నది. ఈ గుడారం అనే ఈ నివాసంలో ఆ దీపము ఉంది. మరి ఈ గుడారము శిథిలమైపోయినప్పుడు జరిగేది ఏంటి? మరి యెహోవా నరుల్లో పెట్టిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి అది వెళ్ళిపోతుంది. మరి ఒకవేళ నేను మృతి పొందాను అనుకోండి, నా బాడీ అక్కడ అలా పడుకోబెట్టి ఉంచుతారు. ఎవరన్నా వస్తే ఏలియా గారు ఇక్కడ లేరండి, ఇక్కడ లేరండి, ఆయన వెళ్ళిపోయారండి అంటారు. కానీ దుఃఖలాంటి నా శరీరం అక్కడే ఉంది. మరి ఏలియా గారు లేరని అంటున్నారు ఎందుకు? పేరు ఎవరిది? ఏలియా అనే పేరు ఆ శరీరాన్ని కాదు, అందులో పెట్టిన ఆత్మ. ఆ ఆత్మ దేవుడు పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఇది ఏమైపోయింది? శిథిలమైన గుడారము. శిథిలమైన గుడారంగా అది మిగిలిపోద్ది. మొన్నైనది తిరిగి మంటికే చేరిపోద్ది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మరి మనం చేయాల్సిన పనులు మనం చేస్తేనే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే అవదు. ఆయన నమ్మిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, వారు నడువలసిన మార్గం మరి దేవుడు చూపించాడు. ఆ మార్గంలో మనం నడిచినప్పుడే మనం ఆయన్ని చేరుకోగలుగుతాం. పరలోకం నుంచి ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మార్గాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో మనం పయనిస్తేనే ఆయన దగ్గరికి మనము చేరుకోగలుగుతాం కదండి. మరి యోహాను సువార్తలోన 14వ అధ్యాయంలో కాబట్టి ఒక మాట ఉంటుంది. ఆ మాటలే, నేను వెళ్ళి మీకు మీ హృదయములను పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంత అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను.
ఆ కిందకు వచ్చిన తర్వాత అప్పుడు ఫిలిప్పు ఆ 8వ వచనం, ప్రభువా తండ్రిని అది కదను. అందుకు తోమ 5వ వచనం, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కదండి, మనము ఆయన వెంబడి ఆయన అడుగు జాడల్లో మనం నడిచినప్పుడే ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనం కూడా అక్కడికి వెళ్తాం. ఆయన ఎలాగ వెళ్తుంటే మేము ఎలాగ వెళ్తామంటే కుదరదు కదండి, దారులు వేరైపోయి ఇంకా ఎప్పటికీ కళ్ళంతా డిస్టెన్స్ ఆయన ఎలా వెళ్ళారు, మనం ఎలా వెళ్ళాం అనుకోండి, మరి ఎప్పుడు కలవు ఈ గీతలు, ఇది ఎలా పోద్ది ఇది ఎలా కదండి. సో ఆయన వెంబడి ఆయన అడుగు జాడల్లో మనం కూడా వెళ్ళాలి. మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుతున్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ మాట చాలా మరి డైరెక్ట్ గా దేవుడు చెప్తున్నాడు. ఏమని? మీరు మృతి పొందితిరి అని అక్కడ సజీవంగా ఉన్న వారితో ఆయన చెప్తా ఉన్నమాట. అక్కడ అందరూ ఎవరో చచ్చిపోయలేరు, అందరూ చచ్చిపోయిన వాళ్ళతో చెప్తా వినబడుతుందా? వినబడదు. కానీ ఆయన ఏం చెప్తా ఉన్నాడు పౌలు గారు? మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం గమనిస్తే ఆది కాలంలో కూడా ఇదే సందర్భం కనబడుతుంది. మీరు ఆ ఫలము తిని దినమున నిత్యముగా చచ్చెదరు. అవ్వమ్మ గారు తిన్నారు, ఆదాము గారు తిన్నారు. వాళ్ళు విగత జీవులు అయిపోయారా? చచ్చిపోయారా? లేదు, వాళ్ళు చచ్చిపోలేదు. మళ్ళా దేవుడు వచ్చాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావని పిలిచి అడుగుతా ఉన్నాడు. నువ్వు పిలిచినప్పుడు మేము మా పరిస్థితి బాగాలేదు దేవా అంటే, నువ్వు అలా ఉన్నావని నీకు ఎవరు చెప్పాడు అని అడుగుతాడు. అడిగితే ఇగో ఈ స్త్రీ నువ్వు తినొద్దన్న పళ్ళు తిని నాకు ఇచ్చింది, నేను తిన్నాను. చాడీలు చెప్తా ఉన్నాడు. దేవుడు ఆదాముని ఎందుకు అడిగాడు? ఫస్ట్ తిన్నదెవరు? ఫస్ట్ అవ్వని ఎందుకు అడగలేదు? ముందు ఎందుకు అడగలేదు? యజమాని. ఆదాముకి అవ్వని సాటి అయిన సహకారిగా అప్పచెప్పాడు. కాబట్టి ఆవిడ్ని చూసుకోవాల్సిన బాధ్యత నీది అని ఆదాముని అడుగుతా ఉన్నాడు. వెంటనే ఆదాము ఇంకొక ఆలోచన లేకుండా మొదలు పెట్టాడు సాకు చెప్పడం. ఇదిగో నువ్వు ఇచ్చిన స్త్రీయే నాకు ఇచ్చింది అని కదండి. మరి వాళ్ళు చచ్చిపోలేదు ఆ దినాన్న. కానీ ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాడు, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. వీళ్ళు ఫిజికల్ గా చచ్చిపోలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫిజికల్ గా చచ్చిపోలేదు. కానీ వీళ్ళకి ఒక తేడా ఉంది. వీళ్ళు ఏమయ్యారంటే ఆత్మీయంగా చచ్చిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ వీళ్ళ నుంచి ఏదైతే సంక్రమించిందో ప్రాచీన స్వభావము, పాప స్వభావము, ఈ స్వభావాన్ని క్రీస్తుతో కూడా సిలువ వేసి చంపేశారు. కాబట్టి వీళ్ళు పాపమునకు చచ్చిపోయారు, పాపానికి పాప నైజానికి వీళ్ళు చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళ జీవం ఎక్కడ దాచబడి ఉన్నది? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది కదండి. అది మరి అలాగా మన జీవం కూడా క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడాలి అంటే మనలోని పాప నైజము, పాప స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి. సిలువకు దాన్ని మేకులేసి కొట్టేయాలి కదండి. ఆ కొట్టేసినప్పుడే మనము పాప నైజానికి చచ్చిపోయిన వారంగా దేవుని యందు జీవించే వారముగా మనము
ఉండగలుగుతాం. మరి అట్టి స్థితి మనం పొందుకోవాలి అంటే మనము నిత్యము దేవుని యొక్క సహవాసంలో మనము గడపాలి. మరి ఆ సహవాసం, ధ్యానము, ఇవి నిత్యము కూడా మన జీవితంలో ఉండాలి. మరి మొదటి సంకీర్తనలో ఒక దివ్యమైన మాట ఉంటుంది, దివారాత్రము దానిని ధ్యానించువాడు. దివారాత్రము అంటే దివారాత్రము అంటే మన పనులన్నీ మానేసి అలా ధ్యానించుకుని ఉండడం కాదే. అందరూ పనులు చేసుకున్నారు, అబ్రాహాము కూడా పనులు చేసుకున్నాడు, ఇస్సాకు పనులు చేసుకునేవాడు. కానీ ఈ ధ్యానం ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఉదయాన్నే దేవుని వాక్యం చదువుకుని దేవునికి ప్రార్థించుకున్న తర్వాత ఆ వాక్యంలోని మాటలు మన మనసులో మనతో నిత్యం కూడా మాట్లాడుతూ ఉండాలి. మనం ఏ పని చేసినా మనం దాని గురించి ఆలోచించే వారిగా మనము ఉండాలి. ద్వితీయోపదేశకాండంలోన 6వ అధ్యాయంలో కావాలి కొన్ని మాటలు ఉంటాయి. మీరు నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలను నీవు నీ పిల్లలకు చెప్పాలి. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రావను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి నీవు మాట్లాడాలి. సూచనగా అవి చేతికి కట్టుకోవాలి. నీ నుదుట అవి బాసికం వలె ఉండాలి, నీ ద్వారబంధాల మీద ఉండాలి, గౌనల మీద ఉండాలి కదండి. అంటే ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన వాక్ అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. కొంచెం కిందకు వస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసెను, మన కోసము సిలువనెక్కెను, మన కోసము చనిపోయెను, మన కోసము 3వ దినాన మృతిని జయించి లేచి సజీవునిగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు కదండి. ఆ వాక్యం, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తుని ఎడల నువ్వు ధ్యాన భావం కలిగి క్రీస్తుని ఆరాధిస్తున్న స్థితి అన్నమాట. సో అందుకే ఆ మాట దివారాత్రము దానిని ధ్యానించాలి మనము. వాడే ధన్యుడు. అట్టి వాడు ఏం జరుగుతుంది? అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలం దేనికి? ఇప్పుడు జాన్ గారు దుబాయ్ వెళ్ళిపోయి డబ్బు సంపాదించి మంచిగా డబ్బు సంపాదిస్తే ఆయన కుటుంబం హ్యాపీగా ఉంటాడు. కానీ దేవుని కొరకు వాడబడుతూ మరి దేవుని కొరకు కొన్ని హృదయాలను దున్ని అందులో విత్తనాలు చల్లి దేవుని వాక్కులను చల్లి మరి దాని నుంచి మళ్ళా ఫలాలు వచ్చి అవి ఇంకొంతమందికి ఉపయోగకరమైనవిగా మారడానికి అవకాశం కలుగుతుంది. అది ఫలం. మనము ఫలిస్తున్నాము అంటే, మనం దేవునిలో ఎదుగుతున్నాము అంటే మనం కూడా ఇతరులకి దీవెనకరంగా మనము ఉండాలి. మనం ఏదైతే దీవెన పొందుకుంటున్నామో దేవుని దగ్గర నుంచి అది మన వరకు మాత్రమే పరిమితం చేసుకోకూడదు. మరి ఆయనని ఎరుగని వారికి మనము ఆ ఫలాలు అందించాలి. వారిని కూడా దేవుని వైపుకి మనము నడిపించే వారిగా మనము మన జీవితాల్లో ఉండాలి. మరి క్లార్క్ గారు ఆయన దగ్గర ఎంత 82 సంవత్సరాలు, 82 years కదండి. 82 సంవత్సరాలు ఆయన జీవించారు అంటే అధిక బలంలోకి వెళ్ళిపోయారు కదా. మరి ఆయన దినాలు సంపూర్తి అయినప్పుడు దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. దావీదు భక్తుడు 139వ సంకీర్తనలో ఒక రాస్తాడు ఒక మాట, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే దేవ నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే దావీదు గారికి నియమించిన దినాలలో ఒక్కటి కూడా ఇంకా జరగక ముందే
ఈయన దినముల పరిమాణం మొత్తం ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నది కదండి. అలాగే నా దినముల పరిమాణం కూడా రాయబడి ఉంటది. ఏలియా అనేవాడు ఇంత ఈడి పరిమాణం ఇది, ఆ పరిమాణం అయిపోగానే నాకు భర్త కన్ఫర్మ్ అయిపోద్ది, నేను వెళ్ళిపోవడమే. అది ఎప్పుడో మనకెవరికి తెలియదు. కాబట్టే మనల్ని ఏం చెప్తా ఉన్నాడు దేవుడు, మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి, సిద్ధపడండి. మరి నేను మెరుపు అక్కడ పుట్టి అక్కడ ఎక్కడో ఎండ అయిపోయినట్టు ఆయన రాకడ ఉంటది. నేను దొంగ వలె వస్తాను అని దొంగతో పోల్చుకున్నాడు. దొంగ మనకి చెప్పొస్తాడా, మీ ఇంటికి ఎవరికి అన్నం వేస్తానని కదండి, చెప్పి రాడు కదా. అలాగే మన జీవితంలో కూడా మన దినముల పరిమాణం మనకు తెలియదు. కాబట్టి మనము నిత్యము దేవుని పిలుపు కొరకైన సిద్ధపాటును మనము కలిగి ఉండాలి. దేవా ఇదిగో నేనున్నాను, నువ్వు ఎప్పుడు పిలిచినా సరే. మరి పౌలు గారు చెప్పినట్టు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని ధైర్యంగా చెప్పే స్థితి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలను మనము నెరవేర్చినప్పుడు మనం కూడా పౌలు గారిలాగే ఏం చెప్తాం, దేవా నా పోరాటం చేశాను, నువ్వు నాకు అప్పగించిన పని నేను ముగించాను, నువ్వు ఎప్పుడు పిలిచినా సరే నేను రెడీ, నీ దగ్గరికి వచ్చి నీ మహిమలో నీ ఆనందంలో నేను కూడా పాలు పంపులు పొందుతాను అని చెప్పగలిగే ఆ గొప్ప స్థితిలోనికి మరి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా చేరగలగాలి. అప్పుడే ఈ సహవాసానికి ఒక అర్థం ఉంటుంది. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి ఈ తలుపు దాటిన వెంటనే ఏం విన్నాము, ఏం చెప్పానో నాకు తెలియకపోయినా, ఏం విన్నారో మీకు తెలియకపోయినా, గుర్తు లేకపోయినా అది అంతా వ్యర్థమే. ఒకడు గాలికై ప్రయాసపడినట్టే, ప్రసంగి గారు చెప్తారు కదా, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. మరి అలాగా మన జీవితాల్లో ఇలాంటి సహవాసాలు వ్యర్థం కాకూడదు అంటే మనం శ్రద్ధగా వినాలి. వినిన వాక్కులు మన హృదయాల్లో నాటింప చేసుకోవాలి. అవి ఫలించడానికి వాటికి నీరు పోస్తూ ఉండాలి. నీరంటే ఏంటి? దేవుని వాక్యంతో మళ్ళా దాన్ని రెన్యూ చేస్తూ మన జీవితాల్లో మనము ముందుకు కొనసాగాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరిన మనందరికీ అనుగ్రహించి తన నిత్య రాజ్యానికి వారసులం కాగలుగుటకు తన కృపను మనకు మెండుగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. నాకు అవకాశం ఇచ్చిన జాన్ బ్రదర్ గారికి, మరి ఓపికతో విన్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.